హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్కీమ్, మనందరికీ యూజ్ అయ్యే స్కీమ్తో నేను ముందుకు రావటం జరిగిందండి. అదేంటంటే మనందరికీ తెలిసిన విషయమే, ఎండాకాలం రాబోతుంది, కరెంటు బిల్లులు మోగిపోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు వారి ఇష్టానుసారం ఈ యొక్క కరెంటు బిల్లులు పెంచేయడం జరుగుతుంది, ఛార్జెస్ పెంచేయడం జరుగుతుంది. వీటన్నిటికీ సొల్యూషన్గా మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పిఎం సూర్యఘర్ యోజన, దాని యొక్క డీటెయిల్స్ అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు ఎన్ని యూనిట్స్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే యావరేజ్ మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది 150 యూనిట్స్, 150 to 300 యూనిట్స్, 300 యూనిట్స్ వరకు ఏదైతే ఉందో, ఇక్కడ ఆ విధంగా మనం ఎంత పవర్ ఉన్న ఈ యొక్క సోలార్ మనం సిస్టమ్ సెట్ చేసుకోవాలి. అలాగే రైట్ సైడ్లో సబ్సిడీ ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా చూపించడం జరిగిందండి. నేను ఆల్రెడీ మా యొక్క రూఫ్ టాప్ మీద ఈ యొక్క సోలార్ అనేది సెట్టింగ్ చేసుకోవడం జరిగిందండి. దీని వివరాలన్నీ మీకు క్లియర్గా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఆఖరి వరకు చూడండి దయచేసి. ఈ యొక్క స్కీమ్ని పొరపాటుగా కూడా మిస్ కావద్దండి. ఎందువల్ల అంటే, మనం ఏదైతే బిల్లులు ప్రతి మంత్ కడుతున్నామో ఆ ప్రతి మంత్ బిల్లు కూడా మనం ఈఎంఐ రూపంలో కట్టగలిగినట్లయితే మనకు 5 ఇయర్స్లోనే మనం పెట్టిన ఈ పెట్టుబడి అనుకోండి, ఈ పెట్టుబడి 5 ఇయర్స్లో మనం కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు మనం ఈ ప్యానెల్స్ని, ఈ సోలార్ సిస్టమ్ని ఫ్రీగా యూజ్ చేసుకున్నట్లు అవుతుంది. అలాగే మనకి ఈ పవర్ అనేది కంటిన్యూస్గా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. మినిమం ఛార్జెస్తోనే మనం ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ అనేది మనం సెట్టింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ విషయానికి వస్తే, ఈ సోలార్ అనేది మనం మ్యాక్సిమం 3 kV వరకు రెసిడెన్షియల్ పర్పస్లో మీరు సెటప్ చేసుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుందండి. అది కూడా మన 2 ఏసీస్, అలాగే 3 ఫ్యాన్లు, అలాగే ఒక 4-5 బల్బులు అనుకోండి మనం యూజ్ చేసుకుంటున్నట్లయితే 3 kV అనేది సఫిషియెంట్ అండి. మీకు చివరిలో బిల్ కూడా చూపిస్తానండి. ఈ 3 kV సెటప్ ముందు మాకు వచ్చే బిల్ ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఆ ప్యానెల్స్ మనం సెట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, అక్కడ నుండి సప్లై అనేది, ఇక్కడ నేను ఏదైతే మీటర్ చూపిస్తున్నానో అది పోలిక్యాబ్ మీటర్ అండి. ఇది స్పెషల్గా ఈ యొక్క ప్రొడక్షన్కి సంబంధించి ఈ మీటర్లో డిస్ప్లే అనేది షో చేస్తుంది అనమాట. మనకి డే టైంలో ఎంత పవర్ అనేది జనరేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మనకి షో చేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి ఈ యొక్క లైన్ అనేది మనం కింద వరకు కూడా వేయటం జరిగింది. దాని ద్వారా మనం ఏదైతే మెయిన్ మీటర్ బిగించుకున్నామో మన ఇంటికి, సోలార్ కనెక్షన్ పెట్టుకున్న తర్వాత కూడా మనకు ఒక కొత్త మీటర్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఎస్డిసిపిఎల్ కానీ ఏదైనా మనం ఏదైతే యూజ్ చేసుకుంటున్నామో బిజిలీ ఎవరిదైతే, వారి దగ్గర నుంచి కొత్త మీటర్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ మీరు అక్కడ చూస్తున్నారు కదా, బ్లూ కలర్లో డిస్ప్లే అవుతుంది రీడింగ్ అనేది. అది ఈ మీటర్కి అక్కడి నుంచి కనెక్షన్ ఇవ్వటం వల్ల ఎంత ప్రొడక్షన్ అవుతుంది అనేది మనకి ఇక్కడ షో చేయటం జరుగుతుంది. ఇక్కడ నుండి మనకి ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో కింద మన ఇంటికి ఎక్కడైతే మన కనెక్షన్ ఇచ్చుకున్నామో మీటర్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ మీటర్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే మీటర్ షో చేస్తుంది కదండి, ఆ మీటర్లో ఈ కనెక్షన్ అనేది ఇవ్వటం. అప్లై చేసే సమయంలోనే ఈ మీటర్కి అప్లై చేయాలండి. ఫైనల్గా ఇదండి మా ఇల్లు. గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఉండటం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్కి ఉన్న మీటర్కి ఈ యొక్క కనెక్షన్ అనేది ఇవ్వటం జరిగింది సోలార్ది. ఇక్కడ మనకి ఎర్తింగ్ అనేది కూడా ఇవ్వాల్సి వస్తుందండి. ఫ్రంట్లో ఏదైతే ట్రీ గార్డ్తో కనపడుతుందో అక్కడ మనం ఎర్తింగ్ ఇవ్వటం జరిగింది. ప్యానెల్ సెటప్కి ఎంత స్థలం అవసరమో మనకు రూఫ్ టాప్ అనేది చూద్దామండి. ఒక కేవీకి వచ్చేసరికి 10 చదరపు మీటర్లు, అంటే 100 చదరపు అడుగులు అనేది మనకు అవసరం అవుతుంది. ఆ విధంగా 3 kVకి వచ్చేసరికి అదే విధంగా మనం 300 చదరపు అడుగులు అని చెప్పేసి చెప్పుకోవచ్చండి. ఈ విధంగా మన రూఫ్ టాప్ సెట్ చేసుకునే సమయంలో రూఫ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రూఫ్ సరిగా లేనట్లయితే మనం ఈ యొక్క సెటప్ అనేది సరిగా చేసుకోలేమండి. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనండి, ఇప్పుడు మనకు ప్రస్తుతము ఈ యొక్క స్కీమ్ గురించి పూర్తిగా డీటెయిల్స్ అర్థమయ్యాయి. అయితే ఇప్పుడు నాకు ఈ యొక్క సెటప్ చేసుకోవడానికి అమౌంట్ అనేది లేదు. ఈ పరిస్థితుల్లో నాకు బ్యాంక్ లోన్ దొరుకుతుందా అంటే తప్పకుండా దొరుకుతుందండి, at the rate of 7% ఇంట్రెస్ట్లో. అయితే మన దగ్గర కనీసం 10%
అమౌంట్ అయినా ఉండాలి మన బ్యాంక్ అకౌంట్లో. మిగిలిన 90% అమౌంట్ మనకి ఇవ్వటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసరికి 2,11,000 పడితే అందులో 21,000 100 రూపాయలు నా అకౌంట్లో ఉండాలి. బ్యాలెన్స్ అమౌంట్ 1,90,900 రూపీస్ మనకి లోన్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి బ్యాంక్. ప్రస్తుతం ఏదైతే బిల్లు మీకు షో చేస్తుందో స్క్రీన్ మీద, ఇది మా పక్కింటి వారిదండి. వారు సెటప్ చేసుకున్న తర్వాత అది చూసి నేను సెటప్ చేసుకోవడం జరిగింది, ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది సోలార్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకుముందు 3959 బిల్లు వచ్చేది వీరికి ప్రతి మంత్. ఇప్పుడు 185 ఓన్లీ బిల్ అనేది రావటం జరుగుతుంది. అప్పుడు మీరు ఈ యొక్క ఈఎంఐని ఏదైతే ప్రతి నెల మీరు బిల్గా పే చేస్తున్నారో ఈ బిల్ అమౌంట్ని ఈఎంఐలో పే చేసి నెక్స్ట్ 5 ఇయర్స్లో మీరు ఏదైతే లోన్ అమౌంట్ తీసుకున్నారో అది కూడా క్లియర్ చేసుకోవచ్చండి. ఇక సబ్సిడీ గురించి మాట్లాడుకుందామండి. యాక్చువల్గా మనకి ఎవరైతే ఈ యొక్క సోలార్ ఇన్స్టాలేషన్ చేశారో ఏ కంపెనీ అయితే, ఆ కంపెనీ వారే ఈ కంప్లీషన్ రిపోర్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత విత్ ఇన్ 30 డేస్లో మనకి సబ్సిడీ అనేది మన అకౌంట్లో డైరెక్ట్గా క్రియేట్ అవడం జరుగుతుంది. 1 kV to 2 kV వరకు ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వారికి 30,000 to 60,000 వరకు వారికి అకౌంట్లో అమౌంట్ రావటం జరుగుతుంది. అలాగే 2 kV నుండి 3 kV వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి 78,000 వరకు మ్యాక్సిమం రావటం జరుగుతుంది. మ్యాక్సిమం 5 kV 10 kV వరకు మీరు అప్లై చేసుకున్నప్పటికీ మ్యాక్సిమం అమౌంట్ 78,000 వరకు మాత్రమే సబ్సిడీ ఇవ్వటం జరుగుతుందండి. ఈ స్కీమ్ కొరకు మనం ఎలా అప్లై చేసుకోవాలి చూద్దాం. ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద మీకు వెబ్సైట్ షో చేస్తుందో pmsuryagar.gov.in, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం మన లైట్ బిల్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ యూజ్ చేసి మనం ఈ యొక్క స్కీమ్ కొరకు అప్లై చేసుకోవచ్చండి. బట్ ఇందులో ఒక ప్రాబ్లం ఉందండి. నేను స్పెషల్గా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కనుక మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఓన్గా పిఎం సూర్యగారి యోజన వెబ్సైట్ ద్వారా అప్లై చేసినప్పటికీ కనీసం 3 to 4 months టైం పట్టిందండి. అయినా కూడా ఇది ఫెయిల్ అవటం జరిగింది. అప్పుడు నేను ఒక కంపెనీని కన్సల్ట్ అవటం జరిగింది. ఇదేనండి ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ద్వివేద కంపెనీ, విజయవాడ బేస్డ్ ఆపరేటెడ్ కంపెనీ అండి. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఈ సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది ఈ కంపెనీ ద్వారా. వీరు స్టార్టింగ్లో మన అప్లికేషన్ అప్లై చేసేటప్పటి నుండి మన సబ్సిడీ అకౌంట్లో పడేంత వరకు కూడా మనతో పాటు ఫ్రెండ్లీగా వ్యవహరించి వారి యొక్క సోలార్ ఇన్స్టాలేషన్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ పూర్తి డీటెయిల్స్ మనకి మన వెంట ఉండి మనతోటి నడిచి అంతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసి, ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసిన వెంటనే మనకి సబ్సిడీ కొరకు సెంట్రల్ గవర్నమెంట్కి అప్లై చేసి మనకు సబ్సిడీ కూడా విత్ ఇన్ 30 డేస్లో పడే విధంగా చూడటం వీరి యొక్క ప్రత్యేకత అండి. అలాగే వీరు 25 years వారంటీ, అలాగే ఇన్వర్టర్ 5 years వారంటీ మనకు అందించడం జరుగుతుందండి. కుల మత ప్రాంతాలకు అతీతంగా సబ్సిడీతో కూడిన స్కీమ్స్ అనేవి చాలా అరుదుగా ప్రజలకు అందటం జరుగుతుందండి. ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మన బాధ్యత. ఇక సాధారణ ప్రజలు మాత్రమే కాక సోల్జర్స్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్ కూడా ఇలాంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. దయచేసి సద్వినియోగం చేసుకోగలరు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయగలరని ఆశిస్తున్నాము. జై హింద్, జై భారత్.